This is Dr. Vijay Kumar, PhD, Department of Commerce, Viveka Degree College, Turi. Now I am telling about the functions of commercial banks. వాణిజ్య బ్యాంకుల విధులు. అయితే ఈ వాణిజ్య బ్యాంకుల విధుల్లో మొట్టమొదటిగా మనం చూసినట్లయితే యాక్సెప్టింగ్ డిపాజిట్స్గా చూసాం మనం. అంటే మొట్టమొదటిగా ఈ కమర్షియల్ బ్యాంక్స్, ఈ వాణిజ్య బ్యాంకులు ఏవైతే ఉన్నాయో వాటికి రీసోర్సెస్ అనేది యాక్సెప్టింగ్ డిపాజిట్స్గా మనం చెప్పచ్చు. ఈ యాక్సెప్టింగ్ డిపాజిట్స్ ఫ్రమ్ ది పబ్లిక్ అంటే ప్రజల నుండి, వాళ్ళ దగ్గర నుండి ప్రేరేపించి పొదుపును ప్రోత్సహించి డిపాజిట్ చేసే విధానంగా మనం చెప్పచ్చు. దట్ ఈస్ కాల్డ్ యాక్సెప్టింగ్ డిపాజిట్స్. ఇది మొట్టమొదటి విధిగా కమర్షియల్ బ్యాంక్స్ గురించి మనం చెప్పచ్చు. నెక్స్ట్ రెండో చూసినట్లయితే మనకి అడ్వాన్సింగ్ లోన్స్, ఇది మరొక ముఖ్య విధిగా చెప్పచ్చు. అంటే బ్యాంకులు ప్రజల నుండి ఏ విధంగా డిపాజిట్ రూపంలో వనరుల్ని సంపాదించుకుంటుందో ఆ సంపాదించిన వనరుల్ని తిరిగి అడ్వాన్స్ రూపంలో ఇతరులకి లోన్ రూపంలో ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది రెండవ ముఖ్యమైన విధిగా మనం చెప్పచ్చు. అక్కడ మనం చూసినట్లయితే అనదర్ ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ ది కమర్షియల్ బ్యాంక్స్ ఈజ్ టు అడ్వాన్స్ లోన్స్. అంటే ఈ ప్రాథమిక విధుల్లో ఏదైతే వాణిజ్య బ్యాంకులు ప్రాథమిక విధులు ఉన్నాయో అందులో ఇది మనం అడ్వాన్సింగ్ లోన్స్ అనేది మనకి ప్రాథమిక విధిగా మనం చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక్కడ మనం చూసినట్లయితే సర్టెన్ పార్ట్ ఆఫ్ ది క్యాష్ రిసీవ్డ్ బై ది బ్యాంక్స్ యాజ్ డిపాజిట్స్ ఈజ్ క్యాప్ ఇన్ ద రిసీవ్ అండ్ ది రిమైనింగ్ ఈజ్ గివెన్ యాజ్ లోన్. ఇక్కడ మనం చూసినట్లయితే మనకి ఏదైతే డిపాజిట్ రూపంలో స్వీకరించడం జరుగుతుందో నగదుని, ఈ ఖాతాదారులు డిపాజిట్ చేసిన నగదుని తిరిగి లోన్ రూపంలో ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఈ కమర్షియల్ బ్యాంక్స్ అనేవి స్వల్పకాల రుణాలు మాత్రమే అందజేస్తాయి, కానీ దీర్ఘకాలిక రుణాలనే అందజేయవు. సో అందువల్ల ఈ స్వల్పకాల రుణాల్లో మనం చూసినట్లయితే ఏదైతే ఉందో వాళ్ళకి రుణాలు అనేది ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే ఈ ఖాతాదారుల దగ్గర నుంచి వసూలు చేసినటువంటి డిపాజిట్ రూపంలో వసూలు చేసినటువంటి నగదుని రుణాల రూపంలో అనేది ఇవ్వడం అనేది జరగడం అనేది ముఖ్యమైన ప్రక్రియగా మనం చెప్పచ్చు. అయితే ఈ డిపాజిట్దారుల దగ్గర ఏదైతే నగదుని వసూలు చేయడం జరిగిందో మొత్తం అమౌంట్ లేదా మొత్తం నగదుని లోన్ రూపంలో ఇవ్వడం అనేది జరగదు. ఎందుకంటే మరలా కస్టమర్ వచ్చి విత్డ్రా చేసుకోవడానికి కొంత నగదు కావాలి కాబట్టి బ్యాంకులో కొంత నగదుని తన దగ్గర ఉంచుకొని మిగతాది ఏదైతే ఎక్కువగా ఉందో ఆ నగదుని రుణాల రూపంలో ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇది ముఖ్యమైన విధిగా మనం చెప్పచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే బ్యాంక్స్ అడ్వాన్స్ ఫాలోయింగ్ టైప్స్ ఆఫ్ లోన్స్. అయితే ఈ కమర్షియల్ బ్యాంక్స్ ఎటువంటి లోన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది, మనం ఇక్కడ కొన్ని రకమైనటువంటి ఇవ్వడం అనేది జరిగింది. ఇక్కడ 4 రకమైనటువంటి లోన్లు ఇవ్వడం అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది. మొట్టమొదటిది మనీ అట్ కాల్, అంటే దీన్ని మనం పిలుపు ద్రవ్యంగా మనం పిలుస్తూ ఉంటాం. సచ్ అడ్వాన్సెస్ ఆర్ యూజువల్లీ మేడ్ టు అదర్ బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఓన్లీ. ఇట్ ఈజ్ జనరల్లీ ఫ్రమ్ 1 to 14 days. అంటే ఇది స్వల్పకాల రుణాలుగా మనం చెప్పచ్చు. అంటే ఏదైతే ఎక్సెస్ అమౌంట్ ఉన్నటువంటి బ్యాంకులు ఉన్నాయో అయితే మిగతా బ్యాంకులకు ఏదైనా లోటు ఏర్పడినప్పుడు ఈ బ్యాంకుల ద్వారా ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే ఈ బ్యాంకులకే కాకుండా మిగతా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా నగదుని ఇవ్వడం అనేది జరుగుతుంటుంది. ఇది స్వల్పకాలిక లేదా అతి స్వల్పకాలిక రుణాలుగా మనం చెప్పచ్చు. ఇవి ఇచ్చే రుణాలు 1 నుంచి 14 రోజుల లోపులో మళ్ళీ తిరిగి భర్తీ చేసుకునే విధంగా ఈ లోన్లు ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. దీన్ని మనం మనీ అట్ కాల్గా మనం చెప్పవచ్చు. నెక్స్ట్ రెండో చూసినట్లయితే ఓవర్ డ్రాఫ్ట్. అయితే ఇది ఖాతాదారులకి కల్పించే మనకి ప్రత్యేకమైనటువంటి సౌకర్యంగా దీన్ని చెప్పచ్చు. దట్ మీన్స్ ఓవర్ డ్రాఫ్ట్ మీన్స్ allowing the borrower to overdraw his current balance, pay interest on extra amount withdrawn.
అంటే ఖాతాదారుడు అతని ఖాతాలో ఉన్న నిల్వ కంటే అధికంగా ఎక్కువ కావలసి వచ్చినప్పుడు బ్యాంక్ దగ్గర నుంచి ఆ లోన్ తీసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. దీన్నే ఓవర్ డ్రాఫ్ట్గా పిలవడం అనేది జరుగుతూ ఉంటుంది. దీనికి ఎవరైతే ఖాతాదారుడు ఉన్నాడో ఆ ఇంట్రెస్ట్ని పే చేయడం అనేది జరుగుతుంది. అంటే ఖాతాదారుడు ఒక్కసారే ఖాతాలో అమౌంట్ని బ్యాంక్ ఇచ్చే రుణాన్ని తీసుకోకుండా అతనికి అవసరమైనప్పుడు ఆ రుణాన్ని తీసుకునే సదుపాయం బ్యాంక్ అనేది కలుగు చేస్తుంది. అందువల్ల ఖాతాదారుడికి వడ్డీని విధించడం జరుగుతుంది. ఇది బ్యాంకుకి వచ్చే ఒక లాభంగా మనం చెప్పచ్చు. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే బ్యాంకుకి ఎటువంటి లాభం కలుగుతుంది ఇలా రుణాలు ఇవ్వడం వల్ల అని చూసినట్లయితే డిపాజిట్ ఉదాహరణకి చెప్పాలంటే ఒక ఖాతాదారుడు ఖాతాకి అతను డిపాజిట్ చేసే అమౌంట్కి బ్యాంకు ఒక 5% వడ్డీ ఇవ్వవలసి ఉంటే ఆ ఖాతాదారుడు ఉన్నటువంటి అమౌంట్ని లోన్ రూపంలో ఇతరులకు ఇచ్చినట్లయితే ఆ లోన్ రూపంలో ఇచ్చిన వ్యక్తి దగ్గర నుంచి 7.5% వడ్డీని వసూలు చేసినట్లయితే ఈ రెండింటి మధ్య తేడా దట్ మీన్స్ 2.5% బ్యాంక్ లాభంగా చెప్పచ్చు. ఈ విధంగా బ్యాంకు అనేక రూపాల్లో రుణాలు ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి అధికంగా వడ్డీని వసూలు చేసి ఖాతాదారులకు స్వల్పమైన వడ్డీ ఇచ్చి తద్వారా మిగిలిన దాన్ని తన లాభంగా పొందడం అనేది జరుగుతుంది. దట్ ఈస్ ద ప్రాసెస్. నెక్స్ట్ చూసినట్లయితే క్యాష్ క్రెడిట్గా మనం చెప్పచ్చు. అయితే ఈ క్యాష్ క్రెడిట్లో చూసినట్లయితే మనకి ఈ ఓవర్ డ్రాఫ్ట్ క్యాష్ క్రెడిట్ ఇంచుమించు ఒకలాగే మనకు కనిపిస్తూ ఉంటుంది. అయితే బ్యాంక్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏ ఖాతాదారుడు రుణాన్ని తీసుకున్నా కంపల్సరీగా వాళ్ళకి సెక్యూరిటీని తీసుకొని దాని ద్వారా రుణం ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే అది ఫిక్స్డ్ అసెట్స్ అవ్వచ్చు, లేదా మూవబుల్ అసెట్స్ అవ్వచ్చు, లేదా పర్సనల్ అకౌంట్స్ అవ్వచ్చు. ఈ రకంగా బ్యాంకు వాళ్ళ యొక్క హామీని బట్టి రుణాలు ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. రుణాలు ఇవ్వడం అనేది సెక్యూరిటీ లేకుండా ఏ బ్యాంకు రుణాలు ఇవ్వడం అనేది జరగదు. ఇక్కడ మనం చూసినట్లయితే క్యాష్ క్రెడిట్లో అడ్వాన్సెస్ లోన్స్ టు ద కస్టమర్ ఆన్ ది బేసిస్ ఆఫ్ హిజ్ కరెంట్ అసెట్స్, రిసీవబుల్ ఆర్ ఫిక్స్డ్ అసెట్స్. ముందుగా మనం చెప్పుకున్నట్లు ఇందులో స్థిరమైనటువంటి ఆస్తులు కానీ చర ఆస్తుల మీద కానీ లేదా వ్యక్తిగతంగా కానీ ఈ క్యాష్ క్రెడిట్ అనేది బ్యాంకులో ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. అంటే ఖాతాదారుడికి ఒక ఖాతాని ఏర్పాటు చేసి అతను ఎంతైతే కావాలనుకుంటున్నాడో ఆ అమౌంట్ ఏదైతే ఆస్తులు ఉన్నాయో వాటికంటే తక్కువ విలువగా ఆ అమౌంట్ అనేది అతని ఖాతాలో వేయడం జరుగుతుంది. ఎప్పుడైతే అతని ఖాతాలో అమౌంట్ వేయడం జరిగిందో అక్కడి నుంచి ఆ పీరియడ్కి అతను తీసుకున్న పీరియడ్ వరకు అతను వడ్డీని చెల్లించవలసిన పరిస్థితి ఉంటుంది. ఈ విధంగా ఎవరైతే రెగ్యులర్ కస్టమర్స్ ఉంటారో లేదా కరెంట్ డిపాజిట్ చేసినటువంటి బిజినెస్ పీపుల్ ఉంటారో వాళ్ళకి ఓవర్ డ్రాఫ్ట్ కానీ లేదా క్యాష్ క్రెడిట్ కానీ ప్రొవైడ్ చేయడం అనేది కమర్షియల్ బ్యాంకులు ఏర్పాటు చేస్తూ ఉంటాయి. నెక్స్ట్ చూసినట్లయితే లాస్ట్ వన్ చూసినట్లయితే డిస్కౌంట్ ఆఫ్ బిల్స్. వీటినే వినిమయ బిల్లులు అని మనం పిలుస్తూ ఉంటాం. అయితే లేదా హుండీలు అనే ఒక మాటతో దీన్ని పిలుస్తూ ఉంటాం. అంటే ఈ వ్యాపారస్తులు ఒకరి మీద ఒకరు ఏదైతే వ్యాపారం రీత్యా చూసినట్లయితే అందులో వాళ్ళు ఏర్పాటు చేసుకుంటూ ఉంటారో ఒకరి మీద అరువుకి బిల్లు రాయడం అనేది జరుగుతుంటుంది. ఆ బిల్లు అయితే ఏదైతే రాయడం జరుగుతుందో ఆ వ్యక్తి స్వీకర్త ఆ బిల్లుని బ్యాంకులో డిస్కౌంట్ చేసుకోవచ్చు. దట్ మీన్స్ బ్యాంకులో డిస్కౌంట్ చేసేటప్పుడు బ్యాంకులు వాటిని ఆదరించి అదేవిధంగా వాటి మీద కొంత కమిషన్ ఏర్పాటు చేసి లేదా ఎంతైతే బిల్లుకి అతని అమౌంట్ తీసుకుంటున్నాడో దాని మీద కమిషన్ రూపంలో కొంత తగ్గించి అతనికి అమౌంట్ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా బ్యాంకుల్లో మన డిస్కౌంట్ ఆఫ్ బిల్స్ అనేది ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంటుంది. ఇక్కడ మనం చూసినట్టయితే ద బ్యాంక్స్ ఫెసిలిటేట్ ట్రేడ్ అండ్ కామర్స్ బై డిస్కౌంటింగ్ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్. అంటే వర్తకులకి వాణిజ్య వ్యాపారాలు చేసే వాళ్ళకి ఈ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ అనేది ప్రత్యేకంగా రూపొందించడం అనేది జరుగుతుంది. ఈ విధంగా అనేక రూపాల్లో బ్యాంకు తమ ఖాతాదారులకు కానీ ఇతరులకు కానీ వాళ్ళకి కావలసినటువంటి రుణ సదుపాయాన్ని అందిస్తూ ఉంటుంది. ఈ రుణ సదుపాయం మీద అందించే
ఆ అమౌంట్ చూసినట్లయితే బ్యాంకులకి ఏదో కొంత విధంగా కమిషన్ రావడం అనేది జరుగుతుంది. ఈ కమిషన్ అనేది బ్యాంకు లాభంగా మనం పరిగణించవచ్చు. అంటే యాక్సెప్టింగ్ డిపాజిట్స్ ఒక భాగం అయితే మనకి ఇక్కడ అడ్వాన్సింగ్ లోన్స్ అనేది ఇంకొక భాగంగా చెప్పచ్చు. ఈ విధంగా బ్యాంకులు అనేక రూపాల్లో లోన్లు ఇచ్చి ప్రజల్ని అభివృద్ధి పరచడమే కాకుండా దేశ అభివృద్ధికి లేదా పెట్టుబడిదారుల పెట్టుబడి నిమిత్తం లేదా వ్యవసాయదారులకు రుణాల నిమిత్తం ఇలాగ అనేక రూపాల్లో, అలాగే చిన్న ఉద్యోగస్తులకు కానీ లేదా చిన్న వ్యాపారస్తులు కానీ అనేక రూపాల్లో వాళ్ళకి రుణాలు అందజేసి వాటి ద్వారా దేశ అభివృద్ధి తోడ్పడమే కాకుండా బ్యాంకుల అభివృద్ధి కూడా తోడ్పడడానికి ఎంతగానో ఈ అడ్వాన్సింగ్ లోన్స్ అనేది మనకి ఉపయోగపడుతుంది. ఈ విధంగా మనకి బ్యాంకులు అనేది దేశానికి ఒక పట్టుకొమ్మలుగా ఉన్నాయని మనం చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ చూసినట్లయితే చెక్ సిస్టమ్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ ఫండ్స్. ఇక్కడ మనకి వినియోగదారుడికి ఎవరైతే బ్యాంకులో ఖాతాని కస్టమర్ లేదా డిపాజిట్దారుడు ఓపెన్ చేయడం జరుగుతుందో బ్యాంకు అతనికి కొన్ని చెక్స్ని ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే మనకి నేరుగా అతను బ్యాంకు వెళ్లకుండా ఎవరికైనా డబ్బులు చెల్లించవలసి ఉంటే చెక్కు రూపంలో అతనికి రాసి ఇవ్వడం ద్వారా అతను బ్యాంకులో మార్చుకునే హక్కు కలిగి ఉంటాడు. ఇక్కడ మనం చూసినట్లయితే ఏ చెక్ యాజ్ ఏ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ ద మోస్ట్ పాపులర్ క్రెడిట్ ఇన్స్ట్రుమెంట్ యూజ్డ్ బై ది కస్టమర్ టు మేక్ పేమెంట్స్. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ అనేది పదం ఉపయోగించడం జరిగింది. నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ మీన్స్ తెలుగులో అన్యాక్రాంత యోగ్యతా పత్రాలుగా మనం చెప్తూ ఉంటాం. ఈ అన్యాక్రాంత యోగ్యతా పత్రాలు లేదా నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే 3 రకమైన వీటికి ఇవ్వడం అనేది జరిగింది. మొట్టమొదటిది ప్రామిసరీ నోట్, నెక్స్ట్ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్, నెక్స్ట్ చూసినట్లయితే చెక్స్. ఈ మూడాటిని కలిపి మనం నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ లేదా అన్యాక్రాంత యోగ్యతా పత్రాలుగా మనం పిలుస్తూ ఉంటాం. అంటే వీటికి ఉన్న ప్రత్యేకత ఏంటి అని చూసినట్లయితే యాజమాన్య హక్కుని ఒకరి దగ్గర నుంచి ఇంకొకరు బదిలీ చేయడమే వీటి యొక్క ముఖ్య ఉద్దేశంగా మనం చెప్పచ్చు. సో దట్ ఈస్ కాల్డ్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్, అన్యాక్రాంత యోగ్యతా పత్రాలు. అయితే ఎవరికైతే బ్యాంకులో ఖాతాను ఓపెన్ చేసినటువంటి ఖాతాదారుడు ఉన్నాడో అతడికి బ్యాంక్ అనేది కొన్ని సదుపాయాలుగా ఈ చెక్ సిస్టమ్ కూడా ఇవ్వడం అనేది జరిగింది. ఇక్కడ చూసినట్లయితే త్రూ ఏ చెక్ ద కస్టమర్ డైరెక్ట్స్ ద బ్యాంక్ టు మేక్ పేమెంట్స్ టు ద పేయీ. ఎవరికైతే ఖాతా ఏర్పరిచి ఉన్నాడో బ్యాంకులో ఆ వ్యక్తి ఇంకొక వ్యక్తికి అకౌంట్ లేకపోయినా అతని పేరు మీద చెక్ వ్రాసి ఇచ్చినట్లయితే బ్యాంకులో అతను మార్చుకోవడానికి బ్యాంకు సదుపాయం అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది ఖాతాదారుడికి మాత్రమే ఇచ్చినటువంటి గొప్ప అవకాశంగా ఈ కమర్షియల్ బ్యాంక్స్ గురించి మనం చెప్పచ్చు. అయితే ఇక్కడ చూసినట్లయితే ఇంకొక విధానం కూడా మనకి అనుసరించడం జరుగుతుంది. దట్ ఈజ్ కాల్డ్ డీడీ, డిమాండ్ డ్రాఫ్ట్గా మనం చెప్తూ ఉంటాం. డిమాండ్ డ్రాఫ్ట్ అంటే ఇతర ప్రజలు ఎవరైనా సరే కొంత అమౌంట్కి బ్యాంకులో అతని ఖాతా లేకపోయినప్పటికీ కూడా ఒక చెక్ రూపంలో దాన్నే డ్రాఫ్ట్గా మనం పిలుస్తూ ఉంటాం. అంటే కమిషన్ ముందుగా పే చేసి ఎంతకైతే అతను డబ్బు తీసుకోవాలనుకుంటున్నాడో ఆ డబ్బుకి సంబంధించి ఒక డ్రాఫ్ట్ తీసుకోవడం అనేది జరుగుతుంది. ఇలాగ తీసుకోవడం అనేది అతనికి బ్యాంకులో ఖాతా లేకపోయినా సరే ఎవరైనా సరే ఈ డిమాండ్ డ్రాఫ్ట్ అనేది తీసుకోవడం అనేది ఉపయోగపడుతుంది. దీనివల్ల ఈ బ్యాంకులో తీసుకున్నటువంటి డీడీని వేరే మన దేశంలో ఎక్కడైనా ఆ బ్యాంకు తరపున మనం ప్రొడ్యూస్ చేసినట్లయితే లేదా సమర్పించినట్లయితే అతను ఎంతైతే పే చేశాడో ఆ అమౌంట్ తీసుకోవడానికి ఈ డిమాండ్ డ్రాఫ్ట్ అనేది మనకు ఉపయోగపడుతుంది. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ డ్రాఫ్ట్ అండ్ చెక్. ఈ విధంగా బ్యాంక్ అనేక రూపాల్లో ఈ రుణాలు ఇవ్వడం అనేది మనకి జరుగుతూ ఉంటుంది.